బేబీ పొటాటో కర్రీ. బేబీ పొటాటో కర్రీ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హెల్దీగా ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్రెగ్నెంట్ ఉమెన్ థర్డ్ ట్రైమిస్టర్లో ఉండేటప్పుడు ఎటువంటి ఆహారం ఎక్కువగా ప్లాన్ చేసుకోవాలి అంటే హై ప్రోటీన్ ఉండేలాగా, వైటమిన్ వాల్యూస్ ఎక్కువగా ఉండేలాగా, ఫోలిక్ యాసిడ్ ఉండేలాగా అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేసే గుడ్ ఫ్యాట్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో మనకి ఈ బేబీ పొటాటో కర్రీ ఏదైతే సింపుల్గా తయారు చేసుకుంటామో ఇంట్లో దాన్ని మరింత హెల్దీగా తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులోకి మనం గ్రేవీ కోసం టొమాటో ప్యూరీ వేసుకుంటున్నాం. మామూలుగా టొమాటో పీసెస్ వేస్తే అవి మనకి మ్యాష్ అయ్యి అంత ఎక్కువగా గ్రేవీ రాదు, కానీ ప్యూరీ చేసుకుంటే ఎక్కువ టొమాటోస్ యూస్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అండ్ టొమాటో ప్యూరీలోని మనకి టొమాటోస్లు అన్నిట్లో కూడా వైటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు మీ బేబీ డెవలప్మెంట్కి కూడా బాగా ఉపయోగపడతాయి. పచ్చి వాసన పోవడానికి, ఆ పచ్చిదనం పోవడానికి కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేసుకుందాం. అండ్ అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం పాలకూర పేస్ట్. ఈ రెండు కూడా ఇలా కొంచెం కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం బేబీ ఆలు. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కారం వేసుకుందాం, కాస్త ధనియాల పొడి, కొంచెం జీరా పొడి. జీరా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. సో మీరు దోశలు వేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా రోటీ కానీ, చపాతీ కానీ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కి దానికి కాంబినేషన్గా ఇలాంటి కర్రీని ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇలాంటి కర్రీ చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ అందిస్తుంది. సో ఇందులోకి మనం శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాము. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉమెన్ శనగపిండి తినొచ్చా అని. శనగపిండిని మనం కర్రీస్ రూపంలో తీసుకోవచ్చండి, డీప్ ఫ్రై చేసిన బజ్జీల రూపంలో కాదు. అలా తీసుకుంటే డెఫినెట్గా చాలా చాలా అన్హెల్దీ. ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుందాము, ఎందుకంటే మనకి శనగపిండి ద్వారా చక్కటి ప్రోటీన్ అన్నది అందుతుంది. అండ్ ప్రోటీన్ అన్నది బేబీకి కానీ, మదర్కి కానీ ప్రెగ్నెంట్ టైంలో చాలా చాలా అవసరం. ఇప్పుడు శనగపిండి వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకుందాం. కాస్త ఉడకాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, మన బేబీ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు చక్కటి ఫైబర్, వైటమిన్ సి కొత్తిమీరలో లభిస్తుంది కదండి. సో వేసేసుకుందాం. ఆకుకూర కంపల్సరీగా తీసుకోవాలి. ఆల్రెడీ పాలకూర పేస్ట్ వేసుకున్నాం, అది కాక ఇంకా అడిషనల్గా కొంచెం ఎక్కువ కొత్తిమీర కూడా వేసుకుందాం. సో ఎక్స్ట్రా ఫైబర్ అండ్ వైటమిన్ సి. బేబీ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది.
బేబీ పొటాటో కర్రీకి కావలసిన పదార్థాలు: చిన్న బంగాళదుంపలు ఉడికించినవి 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, పాలకూర పేస్ట్ 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, జీరా పొడి 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, శనగపిండి 2 టీ స్పూన్లు. బేబీ పొటాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ప్యూరీ, పాలకూర పేస్ట్ వేసి కాస్త వేయించి ఉడికించిన బేబీ ఆలు, కారం, ధనియాల పొడి, జీరా పొడి వేసుకొని కాస్త ఉడికించిన తర్వాత శనగపిండిని నీళ్లలో కలిపి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసి మరి కాస్త ఉడికించుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బేబీ ఆలు కర్రీ రెడీ. వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించే మాట ఇమ్యూనిటీ 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 అండి. సో ఇమ్యూనిటీని బూస్టప్ చేసే చాలా వెరైటీ కాంబినేషన్స్తో అలాగే స్పెషల్ ఫుడ్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసింది హెల్దీ అండ్ టేస్టీ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గౌరీ. హాయ్ లాస్యా. సో ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? సో నేను కూడా చాలా బాగున్నాను. యాక్చువల్గా ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవాలి, ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి, మెటబాలిజం బాగుండాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వింటూ ఉన్నాము. సో ఇమ్యూనిటీ ఎలా బూస్టప్ చేసుకోవచ్చు రెగ్యులర్గా రోజు? మామూలుగా ఇప్పుడు మనము ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలా మంది నిమ్మరసము, తేనె వేసని తీసుకుంటారు. ఒక విధంగా మనకి మెటబాలిజం పెంచుకోవడమే, ఇమ్యూనిటీ పెంచుకోవడమే. అలా మనం తీసుకునే ఫస్ట్ వైటమిన్ సి నుంచి మనకి బేసిక్గా ఎక్కువ ఇమ్యూనిటీ వస్తుంది. అందుకని రోజు లంచ్ అండ్ డిన్నర్లో కంపల్సరీ పచ్చి కూరగాయలు కొన్ని అన్న కూడా మనం తీసుకోగలిగితే దాని నుంచి కంపల్సరీగా వస్తుంది. ఓకే, అదొక ఫస్ట్ పాయింట్ లాగా మనం స్టార్ట్ చేస్తే మిగతాది మెల్లమెల్ల కంటిన్యూ. సో ఇవాళ మా ముందుకు ఎటువంటి రెసిపీస్తో, ఇమ్యూనిటీ బూస్టప్ చేసే రెసిపీస్తో ముందుకు వచ్చేసాం? సో మామూలుగా ఓన్లీ ఒక్కొక్క ఫుడ్ టైప్ రెసిపీయో మాత్రమే కాదు, కొన్ని ఇంగ్రీడియంట్స్లో మనకి వైటమిన్ సి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాంటి ఇంగ్రీడియంట్స్ మనం రోజు తినే వంటకాలలో వేసి తీసుకున్నామంటే ఇమ్యూనిటీ చక్కగా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా మామిడి కూడా మనకి చాలా మంచిది. మామిడికాయ మనకి అఫ్కోర్స్ మొత్తం ఓవరాల్ మన ఇయర్ అండ్ సంవత్సరం అంతా కూడా మనకి దొరుకుతూనే ఉంటుంది. సీజనల్గా తీసుకునేది ఇంకా బాగుంటుంది అనమాట, అండ్ ఇంకా మంచిది. సో మెల్లగా మనకి ఇప్పుడు స్టార్ట్ కూడా అవుతూ ఉంటుంది. సీజన్ కాకపోయినా కూడా అట్లీస్ట్ కొన్ని ఇలాంటివి మనం దొరికేవి మనం ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్లీ మనకి వైటమిన్ సి కూడా లభిస్తుంది. అట్లా మామిడి ఇంక్లూడ్ చేసుకుంటూ మనం ఇప్పుడు మటన్తో పాటు మనం చేసుకోబోతున్నాము మామిడి మటన్ కుర్మా. డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్గా మామిడి అండ్ మటన్ అనేది చాలా డిఫరెంట్ కాంబినేషన్. అండ్ మామిడి అనగానే మనకు ఇమ్యూనిటీ బూస్టర్, ఎందుకంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఎలా ఉండబోతుంది కుర్మా అని. సో మనం స్టార్ట్ చేసేద్దామా? షూర్. టేస్ట్ వైజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది కుర్మా కూడా, కాబట్టి నేను తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసావు. ఓకే, మటన్ కీమా లాగా తెచ్చావు అన్నమాట. కుర్మా కదా మనకి గ్రేవీ కోసం కావాలి, అండ్ మరీ మటన్ పీసెస్ వేస్తే డెఫినెట్లీ ఆ టేస్ట్ అనేది మనకి తెలియదు కాబట్టి కీమా లా చేసుకుంటున్నాము. మామిడి కూడా తురిమేసి తీసుకొచ్చేసాను అనమాట. మెల్లిగా కొన్ని రోజుల తర్వాత ఎలాగో మనకి మామిడి మళ్ళీ దొరుకుతూ ఉంటుంది. బట్ ఈ లోపు కూడా మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరు తగ్గరు. సో ఎప్పుడు నువ్వు చెప్తూనే ఉంటావు పెరుగు వేస్తే అంటే నాన్ వెజ్ ఐటమ్స్లో టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, కొంచెం సాఫ్టీనెస్ నేచర్ వస్తుంది అని. సో పెరుగు కూడా తెచ్చేసావు. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా చక్కగా ఉన్నాయి అండ్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. అండ్ నీ ఫేవరెట్ నువ్వులు కూడా తెచ్చేసావు. ఓకే, అన్నిట్లో అలా వేస్తూ ఉంటావు కొంచెం క్రంచీగా రావడానికి. సో ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, నేను స్టవ్ కూడా ఆన్ చేసేసాను. మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే ఓకే సో ముందుగా నూనె వేసేస్తున్నాను. ఓకే, సో ఆయిల్ వేసుకున్నాం కదా. ఓకే, ముందుగా ఉల్లిపాయ ముక్కలు. సో కుర్మా కాబట్టి చక్కగా చపాతీలో, రోటీస్లో అన్నిట్లో తీసేసుకోవచ్చు. నైట్ టైమ్స్ చాలా బెస్ట్ ఆప్షన్ అనుకుంటా కుర్మా అనేది.
సో కొన్ని నువ్వులు వేసేస్తున్నాను. సో కాజు పేస్ట్ కూడా ఉంది. నువ్వులు మామూలుగా మనం వేసేసుకుంటున్నాం అంతే, మిగతాది పేస్ట్ లాగా వేసుకుంటున్నాం. యా, చాలా మంది కాజు పేస్ట్ టేస్ట్ కోసం వాడుతూ ఉంటారు కదా చక్కగా, అండ్ ఆ రిచ్నెస్ కూడా వస్తుంది కదా కాజు పేస్ట్ వాడితే. కరివేపాకు, ఓకే. తర్వాత టొమాటో ప్యూరీ. ప్యూరీ వేసేవారు కాబట్టి చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. ఆ పచ్చిదనం అనేది చాలా త్వరగా క్లియర్ అయిపోతూ ఉంటుంది. రెసిపీకి సరిపడా ఉప్పు, కారం అండ్ కొంచెంగా గరం మసాలా. అండ్ చాలా క్విక్ రెసిపీ అనిపిస్తుంది నాకు ఎందుకో కదా. ఈ ప్రిపరేషన్ మనం చూసుకున్నామంటే తర్వాత అంతా క్విక్గా అయిపోతుంది. ఓకే. సో రెడ్ మీట్ చాలా వరకు కొన్ని టైమింగ్స్లోనే తీసుకోవాలి అంటూ ఉంటారు గౌరీ. సో ఏ టైమింగ్స్ అయితే బాగుంటుంది రెడ్ మీట్కి యాక్చువల్గా? అంటే కొంచెం డైజెషన్ వైజ్ చూసుకున్నాము అనుకుంటే పెద్దవాళ్ళు అలా తీసుకునేటప్పుడు లంచ్ టైం అయితే కొంచెం బెటర్. ఓకే. బట్ అదర్వైజ్ డిన్నర్ అంటే ఎర్లీ డిన్నర్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే. సో ఏదైనా తిన్న తర్వాత యాక్టివిటీ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఈజీగా యాక్టివిటీ అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ పడుకోకుండా ఉంటే సరిపోతుంది. ఓకే. ఓకే. సో మామిడి తురుము వేసేస్తున్నాను. అండ్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ కదా మామిడికాయ అండ్ మటన్ అనేది. చాలా మంది గోంగూర యూస్ చేస్తూ ఉంటారు ఆ పులుపు కోసము. సో ఇది ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది అనుకుంటా. ఓకే. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కుక్ అయిపోయిందా మనకి మామిడికాయ? కొంచెం కుక్ అవుతే సో కీమా, మటన్ కీమా కూడా వేసేస్తున్నాను. సో కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు. ఓకే. కొంచెం మనకి బాగా కుక్ అయ్యాక నీళ్ళు పోసుకున్నామంటే సరిపోతుంది. సో ఆల్రెడీ ఆ పేస్ట్ ఏదైతే ఉందో మనం వేసాం అది బాగా కుక్ అయిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు కొంచెం ఇది బాయిల్ అవ్వాలి. సో మటన్ ఎలాగో కాస్త టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి. సో చక్కగా కలిపేసుకున్నాము. సో కాసేపు దీన్ని ఉడకబెడదాం. ఓకేనా? సో ఓకే, చూద్దాము. చక్కగా కుక్ అయిపోయింది. సో కలర్ కూడా మారిపోయింది యాక్చువల్గా, కీమా కలరు. యా. అండ్ ఆ టొమాటో ప్యూరీ అరోమా అయితే చాలా బాగా వస్తుంది కదా. ఓకే. సో నెక్స్ట్ ఏం వేయాలి? ఓకే. సో ముందుగా కాజు పేస్ట్ వేస్తున్నాను. అండ్ కుర్మా కాబట్టి మనకి పెరుగు కూడా ఆ గ్రేవీనెస్ అనేది మనకి ఇస్తుంది. సో ఈ రెండు లాస్ట్లో వేసుకుంటే మంచిది. సో ఎక్కువ కుక్ అయితే బాగుంటుంది ఏదైనా ఈ రెండు. ఓకే. కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. ఓకే. అసలు లాస్ట్లో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వేసాక చాలా రిచ్నెస్ వస్తుంది కదా, రిచ్ లుక్ వస్తుంది. ఇప్పుడు కుర్మా కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో ఎక్కువ కుక్ అవసరం లేదనుకుంటా కదా కాజు పేస్ట్ అండ్ పెరుగుకి, అలా చిన్న చిన్నగా. సో రెడీ అయిపోయిందా మరి? సో సర్వ్ చేసేసుకుందామా? వావ్, కరెక్ట్ కన్సిస్టెన్సీ యాక్చువల్లీ. ఆ పులుపు అరోమా అయితే చాలా బాగా వస్తుంది యాక్చువల్గా ఇక్కడికి. పెరుగు కూడా వేసాం కదా. సో ఓకే. సో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను పైనుంచి. ఓకే. మామిడి మటన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మామిడి మటన్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము 1/2 కప్పు, మటన్ కీమా 1 కప్పు, కాజు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టమాటో ప్యూరీ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా. మామిడి మటన్ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం, గరం మసాలా, మామిడి తురుము వేసి బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన మటన్ కీమా నీళ్లు వేసి 5 నిమిషాలు ఉడికిపెట్టుకోవాలి. ఆ తర్వాత కాజు పేస్ట్, పెరుగు వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మామిడి మటన్ కుర్మా రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా గౌరీ? ఓకే. నైస్. చక్కగా మామిడి టేస్ట్ బాగా తెలుస్తుంది కదా. అండ్ పెరుగు ఎక్కువగా అంటే ఎక్కువ డామినేట్ చేసింది యాక్చువల్గా కదా. అవును, అంటే ఎక్కువ స్పైసీ వేసుకోవచ్చు, బట్ పులుపు మేజర్గా మనకి కుర్మాలో కావాలి కాబట్టి ఆ ఫ్లేవర్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. సో టొమాటో ప్యూరీ కూడా వేసుకున్నాం కాబట్టి తీపు ఎక్కువగా కనిపించట్లేదు, ఎందుకంటే ఇందాక చూసాను పచ్చిమిర్చి ఎక్కువ వేసావు, ఎందుకంటే చాలా ఇంగ్రీడియంట్స్ సాఫ్ట్ అండ్ చేసేస్తున్నాయి అనమాట, కాజు పేస్ట్ అవన్నీ. బట్ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి లెవెల్ అయిపోయింది, అంటే టేస్టీగా ఉంది యాక్చువల్గా. చపాతీస్, రోటీస్ అన్నిట్లోకి, పుల్కా అన్నిట్లోకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఓకే, సో ఇదైతే సూపర్ గా ఉంది. సో నెక్స్ట్ ఏ రెసిపీ చూపించబోతున్నాం మా అందరికి? నెక్స్ట్ రెసిపీ చక్కటి రైస్ రెసిపీ అనమాట. మామూలుగా ఓకే, టైం ఉన్నప్పుడు ఇలాంటి కుర్మాస్ ఇదంతా కూడా టైం తీసుకుని గ్రేవీ ప్రిపేర్ చేసి అన్నీ కూడా మెల్లగా చేసుకుంటూ వస్తాం. టైం లేనప్పుడు మాత్రం జస్ట్ సింపుల్గా చేసి పెడుతూ ఉంటాం. సో అలా ఒకవేళ సింపుల్గా చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం ఫ్లేవర్స్ అన్నీ తట్టించి చక్కగా చేసుకోవచ్చు, అండ్ ఇమ్యూనిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము అచారి నింబు చావల్. ఓకే, టోటల్లీ నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటుంది అనమాట. పేరు ఎలా ఉందో మన రెసిపీ కూడా అలానే ఉంటుంది. ఓకే, సో నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను మన చావల్ ఎలా ఉంటుందో అని. సో స్టార్ట్ చేసేద్దామా మరి? తీసుకొస్తాను. ఓకే ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. అండ్ రెడ్ రైస్ ఆల్రెడీ ఉడికించేసి తెచ్చేసాను. ఓకే, సో చావల్ అంటే ఓకే రెడ్ రైస్ తెచ్చేసాం అనమాట. సో అచార్ కూడా రెడీగా ఉంది, పచ్చడి మనం మామూలుగా అనుకుంటాం నింబు పచ్చడి. ఓకే, ఎంతైనా మన పచ్చళ్ళకి కొంచెం నార్త్ ఇండియాలో దొరికే పచ్చళ్ళకి చాలా టేస్ట్ వైజ్ డిఫరెంట్ గా ఉంటుంది. మనది కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటది, వాళ్ళది డిఫరెంట్ గా ఉంటది. కొంచెం సోంఫ్ టేస్ట్ ఎక్కువగా వాళ్ళకి తెలుస్తుంది, బికాస్ దాంట్లో ఎక్కువ వేస్తూ ఉంటారు కాబట్టి అన్నమాట. అండ్ బటర్ కూడా తెచ్చేసావు, సో కొంచెం కమ్మగా ఉంటది కాబట్టి. ఓకే, సో పొటాటో ఆల్రెడీ ఉడికించి తెచ్చేసుకున్నావు, చిన్న బంగాళదుంపలు అన్నమాట. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే చక్కగా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఓకే. సో ముందుగా బటర్ వేసేస్తున్నాను, బికాస్ అచార్ వేస్తున్నప్పుడు కొంచెంగా మనకి ఆ కమ్మదనం ఉండాలి కాబట్టి బటర్ వేసుకుంటున్నాము. ఓకే, అండ్ రెడ్ రైస్లో ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఓకే, బటర్ కూడా కలిపిపోతుంది. సో పల్లీలు వేసుకుందాం. ఫస్ట్ కొంచెం సగం ఫ్రై అయ్యాక మనం పోపు వేసుకోవచ్చు. ఓకే, సో నార్త్ ఇండియన్ డిషెస్ కూడా కొన్ని చాలా టేస్టీగా ఉంటాయి యాక్చువల్గా. అంటే ఎక్కువ మనం సౌత్ ఇండియనే టేస్టీగా ఉంటాయి అనుకుంటారు, మామూలుగా నార్త్ ఇండియన్స్ కూడా చెప్తూ ఉంటారు. బట్ ఇలాంటి రెసిపీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కొన్ని పన్నీర్ వంటకాలే మనకు చాలా టేస్టీ అనిపిస్తాయి యూజువల్గా నార్త్ ఇండియన్ ఫుడ్. సో అచార్ అనేది అంటే పచ్చడి కాబట్టి మనం తీసుకుంటూ ఉంటే అసిడిటీ ప్రాబ్లం అలా వస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మన కాంబినేషన్ బట్టి మనం చూసుకోవాలి. అండ్ ఆల్రెడీ అసిడిటీ ఉన్న వాళ్ళు కారం అలా తీసుకోకుండా ఉంటే బెటర్. ఎప్పుడు ప్లెయిన్ కారం ఎక్కువ తీసుకుంటేనే ప్రాబ్లం ఉంటుంది అలా. ఓకే, సో అప్పుడప్పుడు తీసుకున్నాము, అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు. ఓకే, పోపు కూడా వేసేస్తాను. ఓకే, సో కరివేపాకు కూడా వేసేస్తాను. చక్కగా రెగ్యులర్గా పోపు దినుసులు స్టార్టింగ్లో పోపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే సరిపోతుంది కదా. వేగిపోయాయి. నెక్స్ట్ ఓకే, సో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను. కొంచెం బాగా వేగాలి కదా ఉల్లిపాయ ముక్కలు అన్ని మనకి. కొంచెం ఉప్పు వేసుకుందామా, త్వరగా వేగిపోతుంది. సో అచార్ వేసుకుంటున్నాం కాబట్టి మనం దాంట్లోనే ఉప్పు అదంతా ఎక్కువ ఉంటుంది. సో మళ్ళీ మనం ఉప్పు అసలు వేసుకోకూడదు అనమాట. ఓకే, యాక్చువల్గా చాలా మంది మర్చిపోయి వేస్తూ ఉంటారు. నేను కూడా బాగా చెప్పేశాను సాల్ట్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేయగానే సాల్ట్ వేయడం అలవాటు కదా. ఓకే, కరెక్ట్. ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం దీంతో పాటు. ఇలా ఉడికించిన చిన్న బంగాళదుంపలు కూడా వేసేస్తున్నాను, ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టాలి కాబట్టి. ఓకే, ఒకసారి ఇవి ఫ్రై అయ్యాక అప్పుడు నేను అచారు కూడా వేసేస్తాను. అప్పుడు ఆ ఫ్లేవర్ తీసుకుని కొంచెంసేపు మనకి ఫ్రై అవుతుంది. ఓకే, సో ఈ బంగాళదుంపలు కాసేపు ఫ్రై అవ్వాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. సో బంగాళదుంపలు కూడా కాసేపు వెయిట్ చేసాం కాబట్టి చక్కగా ఫ్రై అయిపోయాయి. సో గౌరీని అడిగి తెలుసుకుందాం నెక్స్ట్ ఐటమ్ ఏం అయిపోతుందో. సో గౌరీ, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మన అచార్ వేసేసుకుందాము. ఓకే, ఫ్లేవర్ అంతా కూడా మనకి బాగా పట్టాలి కదా.
ఇంకొంచెం మనకి బంగాళదుంపలు కూడా ఫ్రై అవుతాయి ఆ కొంచెం నూనెలోనే. స్పైసీగా తినేవాళ్ళు ఇది చాలా బాగా ఇష్టపడతారు యాక్చువల్లీ. ఇది ఎక్కువ అసలు వేగన అవసరం లేదు, జస్ట్ కలిపేస్తే చాలా కలిపి కొంచెం మనకి రెడ్ రైస్తో పాటు మనం కలిపేసుకున్నామంటే ఓకే ఆ ఫ్లేవర్ అంతా కూడా రెడ్ రైస్కి పడుతుంది అండ్ కొంచెం ఫ్రై కూడా అవుతుంది రైస్. సో రెడ్ రైస్ అయితే వేసేస్తున్నాను. ఓకే గౌరీ, ఇది చక్కగా రెడ్ రైస్లోకి ఆ ఫ్లేవర్ మొత్తం వెళ్ళాలి కదా, అచార్ ఫ్లేవర్. సో చక్కగా నాకు తెలిసి రెడ్ రైస్కి మొత్తం ఫ్లేవర్ పట్టేసినట్టుంది. ఓకే, ఇంకా సర్వ్ చేసేసుకుందామా మరి? అచార్ వేసినట్టు కూడా తెలియట్లేదు బికాజ్ రెడ్ రైస్ కలరే అలా ఉంది కాబట్టి. ఓకే, యాక్చువల్గా పొటాటోస్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ అనమాట. ఓకే ఓకే, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఓకే, నీంబు అచార్ చావల్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. అచార్ నింబు చావల్కి కావలసిన పదార్థాలు: నిమ్మకాయ పచ్చడి 2 టేబుల్ స్పూన్లు, చిన్న బంగాళాదుంపలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, రెడ్ రైస్ 1 కప్పు, పచ్చిమిర్చి 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, పల్లీలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, బటర్ 2 టేబుల్ స్పూన్లు. అచార్ నింబు చావల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకొని పల్లీలు, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి, బంగాళదుంపలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని నిమ్మకాయ పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రెడ్ రైస్ వేసి బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అచార్ నింబు చావల్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా గౌరీ? ఓకే, చాలా బాగుంది కదా, అంటే ఆ బంగాళదుంప ఫ్లేవర్ వస్తుంది అండ్ అచార్ అన్నట్టుగా చాలా బాగుంది. యాక్చువల్గా డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. బటర్ వేసాం కాబట్టి బటర్ నుంచి బంగాళదుంప నుంచి స్వీట్నెస్, అంటే అచారి అంటే కొంచెం కారం ఎంతైనా ఉంటుంది. ఇవి కొంచెం కూల్ చేయడానికి మనకి బంగాళదుంప బటర్ హెల్ప్ చేస్తాయి. బట్ రెండు బ్యాలెన్స్ అయిపోయాయి యాక్చువల్గా. బంగాళదుంప ఎంత స్వీట్నెస్ ఇచ్చినా కూడా మనం అచార్ అనేది ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా బ్యాలెన్స్డ్ ఉంది అండ్ వెరీ టేస్టీగా ఉంది. ఒక హోల్ మీల్, ఫుల్ మీల్ గా తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ పడుకునే ముందు. చక్కగా ఉంది. సో 2 రెసిపీస్ అయితే సూపర్ గా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? షూర్. సో ఫస్ట్ రెసిపీ మనము కీమాతో, అసలు మామూలుగా కీమానే మనకి కొంచెం రిచ్గా ఉంటుంది. దాంతోపాటు మనము కుర్మా చేసుకున్నాము అండ్ మామిడి కూడా యాడ్ చేసాము. సో ఇమ్యూనిటీ స్పెషల్స్తో మనము ఎన్నో ఇంగ్రీడియంట్స్ మనం యాక్చువల్లీ చూపిస్తున్నాం, ఎలా మిక్స్ చేసుకోవచ్చు, ఎలా యాడ్ చేసుకోవచ్చు మిగతా ఇంగ్రీడియంట్స్తో అని చెప్పేసి. అలా కీమాతో మామిడి ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో కుర్మాకి ఇంకా చాలా వైజ్ ఆప్షన్. ఎందుకంటే మనం ఎక్కువగా ఫ్రై చేసి కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. కీమా ఆల్రెడీ మనం ఉడికించేసి తెచ్చాం కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా తీసుకుంటుంది. అండ్ వైటమిన్ సి కూడా మరి ఎక్కువగా వండినప్పుడు వైటమిన్ సి తగ్గుతుంది అనమాట రెసిపీలో. స్టిల్ మనకి ఏంటంటే ఈ ప్రొసీజర్ ఏదైతే మనం ఫాలో అవుతున్నాం, కుకింగ్ ఎలా చేస్తామో దాన్ని బట్టి కూడా మనకి వైటమిన్ సి ఎంత మనకి దొరుకుతుంది అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. అందుకనే ఈ కుర్మా అనే దానికి ఓవరాల్గా అన్ని న్యూట్రియంట్స్ మీట్ అవ్వడం మాత్రమే కాదు, ఎందుకంటే కాజు పేస్ట్ ఉంది, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ వచ్చేసాయి, పెరుగు ఉంది, మనకి డైజెషన్కి కెపాసిటీ పెంచడానికి మనకి దాంట్లోంచి హెల్దీ బ్యాక్టీరియా కూడా వచ్చేస్తుంది. కీమా నుంచి కూడా చాలా ఇంపార్టెంట్గా ప్రోటీన్స్, హై ప్రోటీన్స్. అఫ్ కోర్స్ కొలెస్ట్రాల్ మాత్రం రెడ్ మీట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం క్వాంటిటీ అనేది తక్కువ చేసుకోవాలి, లేదంటే ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మనకి మంచిదన్నమాట. అదర్వైజ్ హెల్దీగా చేసుకున్నాము అండ్ దీంతోపాటు హెల్దీ ఫ్యాట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎనర్జీ కొంచెం బాగానే ఉంటుంది. దాంతోపాటు జాగ్రత్తగా మనం క్వాంటిటీ చూసి తీసుకున్నామంటే బాగుంటుంది అనమాట. అండ్ సెకండ్ రెసిపీ, సో అచార్ అందరికీ ఇష్టమే. సో అచార్ ఇప్పుడు తొందరగా చేసేసుకోవాలి ఏదైనా రెసిపీ అనుకున్నప్పుడు ఇలా మనం చేసుకుంటూ ఉంటాం. దీంట్లో కూడా బంగాళదుంపలు ఎప్పుడు మనకి అవైలబుల్గా ఉంటాయి. అది కాకపోయినా ఏదో ఒక వెజిటబుల్ ఉంటుంది. అవన్నీ కూడా మనం చక్కగా ఇంక్లూడ్ చేసి తీసుకున్నాము అంటే
వెజిటబుల్స్ నుంచి వచ్చే వైటమిన్స్తో పాటు మనకి రెడ్ రైస్లో ఏవైతే ఫైబర్ ఉంటుందో అది మనకి చక్కగా దొరుకుతుంది. అండ్ ఆల్సో అచార్తో పాటు ఫ్లేవర్తో పాటు మనకి చక్కగా వైటమిన్ సి కూడా ఈ బంగాళదుంపల నుంచి చక్కగా దొరుకుతున్నాయి అన్నమాట. ఓకే, సో 2 రెసిపీస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. నువ్వు చెప్పినట్టుగా చాలా హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి 2. సో 2 అయితే సూపర్ టేస్ట్ అండ్ హెల్తీ వైజ్ కూడా చాలా మంచిదని తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.